ప్రభుత్వాలు బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలని, నాణ్యమైన సాంకేతిక విద్యను ప్రాథమిక పాఠశాల నుండే విద్యార్థులకు శిక్షణ అందించి దేశ ఆర్థిక పరిస్థితికి పునాదులు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అంటున్నారు. పార్టీల నాయకులు ఉద్యోగాలు ఇస్తామని వారి పబ్బం గడుపుకోవడానికి ఆశలు చూపుతూ ఎన్నికల్లో కాలయాపన చేసే విధానాన్ని మానుకోవాలని రాజకీయ పార్టీలకు హితవు పలికిన పాక నాకి సత్యనారాయణ సహకార బ్యాంకు సింగిల్ విండో వైస్ చైర్మన్ నార్సింగి రంగారెడ్డి జిల్లా. టీవీ యాపిల్కు నమస్కారం. సత్యనారాయణ గారు, మీరు సీనియర్ నాయకులు, విద్యార్థుల భవిష్యత్తు, విద్య గురించి, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అనేక ముఖ్యమంత్రులు దళితులను మోసం చేశారు, ఆశలు పెట్టి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి చేస్తా విద్యార్థులకు ఆశ లేపిండు, నిరుద్యోగం చేసిండు, రోడ్ మీద ఎన్నో ధర్నాలు చేశారు, దళితులు బాగుపడాలని దళిత బంధు తెచ్చిండు. అది ఎక్కడ కాకుండా ఒక 15% కూడా పూర్తి చేయలేదు, 10,000 వెళ్ళిపోయింది. ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు. ఏ జిల్లాకి ఇచ్చినో ఇప్పటిదాకా శ్వేతపత్రం కూడా లేదు. ఇది ఎంత దగా చేస్తారంటే దళితులను పోయినంతకాలం మోసమే, ఎప్పుడు కూడా బాగుపడే ఆలోచన లేదు దళితుల మీద ముఖ్యమంత్రులకు. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మా షెడ్యూల్ కులాల తరఫున టీవీ యాపిల్కు యాపిల్ చేస్తున్నాం. నమస్కారం.